సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సాధారణ వడ్డీ. సాధారణ వడ్డీ. ఆల్రెడీ వినో ద బేసిక్ ఫార్ములాస్ ఏంటయ్యా అంటే ఎస్ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో అమౌంట్ కూడా ఉంది కదా. అమౌంట్ అంటే ఏంటిది? టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ ప్రిన్సిపల్ని సమ్ అని కూడా అంటాం. ఏ అంటే ఏంటిది? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ వడ్డీ రెండు కలిపితే మొత్తం అంటాం. సో వీటి మీద ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఏందయ్యా అంటే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ఏ సమ్ అంటే ఆన్ ఏ సమ్ 16,000 at the rate of 15% ఫర్ 3 years. సమ్ అంటే ఏంటిది? మనకి ప్రిన్సిపల్. ఏమేమి కనుక్కోమన్నాడు? ఎస్ఐ, అమౌంట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే మనకి ఎస్ఐ వస్తుంది. ఎందుకు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటేనే మనకి అమౌంట్ వస్తుంది. అమౌంట్ అంటే ఫార్ములా ఏంటిది? ఎస్ఐ ప్లస్ సమ్ కదా. కాబట్టి ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఎస్ఐ కనుక్కుందాం. ఎస్ఐ ఏంటిది? పి ఇంటూ టీ అంతా 15, ఆర్ అంతా టీ 3 years, ఆర్ 15, ఆర్ బై 100 కొట్టేద్దాం. ఓకే, ఇంకెంత మిగిలింది మనకి? 16, 15, 3 మిగిలింది. ఫస్ట్ దీంతో చేద్దాం. 3 15 45, 45 ఇంటూ 160, 16 5 80, 16 4 64, 1 8 72, 7,200 వచ్చింది మనకి ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్ మనం కనుక్కున్నాం, బాగానే ఉంది. కానీ వాడు ఏమడిగాడు? అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే సమ్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. కాబట్టి 1600 ప్లస్ 7,200, 16,000 ప్లస్ 7,200, 2 6 7 13, 232 మన ఆన్సర్. 232, 2 సున్నాలు. ఎందుకు ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, అది. సో ఇది ఫస్ట్ లెక్క. సో ఇప్పుడు డేస్లో ఇస్తే, ఒకవేళ డేస్లో కానీ మంత్స్లో కానీ ఇస్తే ఎలా చేయాలి? సపోజ్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ 15,000 ఫర్ 6 months at the rate of 2% per annum. 2% అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? సమ్ ఇచ్చాడు. సమ్ అంటే ఏంటది? పి 15,000 ఇచ్చాడు. 6 months అని ఇచ్చాడు. ఇలా మంత్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ బై 12 వేసేసుకోవాలి. అంటే ఇచ్చిన నెంబర్ బై 12 వేసేసుకున్నాం. దాని తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు? 2% రేట్ ఇచ్చాడు. 2% రేట్ బై 100 ఇలా రాసుకోవడమే. కింద దీన్ని బై 6/12 ఉంది కదా, సేమ్ ఇంతే రాసుకోవచ్చు. అంటే ఇది డినామినేటర్లో ఉంటుంది ఫుల్గా. ఓకే, ఈ రెండు ఇంటూ అవుతాయి కదా, అలా. ఇప్పుడు ఇది క్లియర్గా రాద్దాం. పి అంతా 15,000, టీ 6/12, ఆర్ అంతా 2/100. ఓకే, పిటిఆర్ బై 100. ఇప్పుడు కొట్టేద్దాం. 2 ఎన్నిసార్లు పోయింది? 6 సార్లు పోయింది. 6 దీంట్లో ఎన్నిసార్లు పోయింది? 6 సార్లు పోయింది. అంటే ఎంత మిగిలింది? ఇంకా 150. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 150. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే ఇది ఎలా వేయాలి అని. వాడు మంత్స్లో ఇచ్చాడు అనుకో, ఇచ్చిన నెంబర్ బై 12 ఎందుకు వేస్తున్నాం? మనకి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి బై 12 వేసుకుంటున్నాం. ఇది ఈ మోడల్. ఇప్పుడు ఇంకో మోడల్ డేస్లో వేస్తాడు. ఈసారి డేస్లో వేస్తాడు, అది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఎట్ 2% ఫర్ 73 days అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఇట్లా డేస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది నార్మల్ ఇయరా లీప్ ఇయరా కనుక్కోవాలి. లీప్ ఇయర్ అయితే వాడు మెన్షన్ చేస్తాడు ఇన్నే లీప్ ఇయర్ అని. ఇది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్ మనం అనుకోవాలి. నార్మల్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 days ఉంటాయి. సేమ్ అదే ప్రాసెస్. ఇందాక 6 months ఇచ్చే బై 12 వేసుకున్నాం కాబట్టి 12 ఎందుకు వేసుకున్నాం? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి. ఇక్కడ వేసుకుంటాం అంటే 73/365. 365 ఎందుకు వేసుకుంటున్నాం? సంవత్సరానికి అన్ని రోజులు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం లెక్క. ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. లెక్క ఏందయ్యా అంటే ఫస్ట్ పి ఎంత? 10,000 బాగానే ఉంది. ఆర్ ఎంత?
2% రేటు. టైం ఎంత? 73/365. 365 ఎందుకు వేసుకున్నాం? సంవత్సరానికి అన్ని రోజులు కాబట్టి వాడు డేస్లో ఇచ్చాడు. ఇప్పుడు బై 100 వేసుకున్నాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కొట్టేసాం. ఇప్పుడు 73 765 ఖచ్చితంగా పోయిద్ది. ఎన్నిసార్లు పోయిద్ది అంటే 5 సార్లు పోయిద్ది. ఇది మన స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 73/365 1/5 ఆన్సర్. ఓకే, 73 5 సార్లు పోయింది కాబట్టి బై 5 వేసుకున్నాం. 5 ఈ 100 ఎన్నిసార్లు పోయిద్ది? 5 20లో 100 అంటే ఎంత మిగిలింది? ఇంకా 20 × 2 40. సింపుల్ ఇంట్రెస్ట్ 40. సో ఇది లెక్క. ఇది ఒక మోడల్. ఇప్పుడు రెండో మోడల్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం కాన్సెప్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది అంటే కాన్సెప్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు టైం అది ఇస్తే లెక్కలు ఎలా చేయాలి, ఆ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఇస్తాడు క్వశ్చను? ఇఫ్ ఎ సెర్టైన్ సమ్ అంటే సమ్ అనేది సమ్ అంటే దేంతో డినోట్ చేస్తాం మనం? పీతో డినోట్ చేస్తాం. ఇఫ్ ఎ సెర్టైన్ సమ్ బికమ్స్ n టైమ్స్, ఈ సెర్టైన్ సమ్ బికమ్ n టైమ్స్ itself on itself, sometimes on itself in t years, దెన్ రేట్ పర్సెంట్ ఎంత అని అడుగుతాడు. రేట్ సింపుల్ n-1/t × 100. n-1/t × 100 అడుగుతాడు. సో ఇది ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు టీ వాల్యూ అడిగాడు అనుకో, టీని ఎక్కడ ఏం చేస్తాం? దీన్ని ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. అంటే t = n-1/r × 100. ఇప్పుడు ఇవి ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a certain sum becomes 3 times on itself in 4 years. ఇన్ దట్ సేమ్ మనం ఫస్ట్ ప్రొసీజర్ చూసినప్పుడు అంటే ఫస్ట్ బేసిక్ ఫార్ములా వచ్చినప్పుడు ఎలా ఉంది ఇది? ఇఫ్ certain sum becomes n times on itself in t years అంటే n వాల్యూ 3 ఇచ్చాడు, t వాల్యూ 4 ఇచ్చాడు. రేట్ కనుక్కోమన్నాడు. రేట్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటిది మనకి? n-1/t × 100. ఓకే, ఇప్పుడు అదే చేద్దాం. n ఎంత? 3 -1/t 4 × 100. 2/4 ఎంత? 1/2 × 100. 1/2 × 100 అంటే 50% మన ఆన్సర్. ఏంటిది 50%? రేట్ 50%. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద certain sum becomes 4 times itself with 50% రేట్. ఏమడిగాడు మనల్ని? ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఏంటి మనం కనుక్కోవాల్సింది? టైంకి మనం వేసుకున్న ఫార్ములా ఏంటిది? n-1/r × 100. n ఎంత ఇచ్చాడు ఇక్కడ? n టైమ్స్ అంటే ఇక్కడ 4 టైమ్స్ అని ఇచ్చిన దగ్గర n అని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో 4 రేట్ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, ఫార్ములా వేద్దాం. t = n-1/r × 100. t మనం కనుక్కోవాలి. n అంత 3, n అంత 4 -1/, రేట్ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు × 100. 3/50 × 100. క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ చేసుకోకుండా 50 100 ఎన్నిసార్లు పోయింది? 2 టైమ్స్ పోద్ది. 3 × 2 6 అంటే t = 6 years. సో ఇది ఒక మోడల్. ఓకే, ఇది ఒక మోడల్. సో ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఇప్పుడు ఏం అడుగుతాడు? ఇంకా ఎక్కువ అడుగుతాడు. అంటే అలా ఈ సెర్టైన్ సమ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఎలా అడుగుతాడు? ఏ certain sum of money becomes 4 times in 12 years at simple interest. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ దాకా అయితే మనం చేయొచ్చు. కానీ క్వశ్చన్ ఎక్స్టెన్షన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ it become
10 టైమ్స్ అంటే ఒక వాల్యూ ఇచ్చాడు, అంటే సపోజ్ ఎన్ ఇచ్చాడు, ఇక్కడ టీ ఇచ్చాడు. ఇంకేం కనుక్కోమన్నాడు ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ అంటే ఇక్కడ టీ కనుక్కోమన్నాడు, ఇక్కడ ఇంకో ఎన్ ఇచ్చాడు. ఇలా ఒక ఎన్ ఇచ్చి ఒక టీ ఇచ్చి ఇంకో ఎన్ ఇచ్చి ఇంకో టీ ఇచ్చి ఏదో ఒకటి కనుక్కోమంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు అడిగాడు, ఈ బాయ్కు ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫార్ములా ఏంది అంటే n-1/t1 ఈక్వల్ టు n2 - 1/t2. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు టైం అయింది, ఎన్ని ఇయర్స్కి అయింది, మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు టైం అయింది, ఎన్ని ఇయర్స్కి అయింది. సో మన ఫార్ములా ఏంటిది, n1 - 1/t1 ఈక్వల్ టు n2 - 1/t2. ఇది మన ఫార్ములా. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇందాళ్ళ లెక్క చూసాం కదా, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times ఇన్ 12 years. 4 times, ఎన్ అంటే మన టైమ్స్ కదా, ఎన్ టైమ్స్ కాబట్టి 4 - 1 ఎన్ని ఇయర్స్కి అయింది, టీ ఇయర్స్, 12 ఇయర్స్కి అయింది. ఈక్వల్ టు ఇప్పుడు అడిగిన క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికేమ్ 10 times ఆన్ ఇట్ సెల్ఫ్. అంటే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఇది కనుక్కోమన్నాడు, ఇది టీ కనుక్కోమన్నాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎంత అయ్యిద్ది, 10 టైమ్స్కి ఎప్పుడు అయ్యిద్ది అన్నాడు. కాబట్టి n2 ఎంత అయ్యిద్ది అప్పుడు 10 అయ్యిద్ది, 10 - 1/t2. ఇప్పుడు సింపుల్, ఇదంతా 3 అయ్యిద్ది, 4 - 1 3 కదా, 10 - 1 అయ్యిద్ది 9 అయ్యిద్ది. ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్గా చేసేయచ్చు. 3 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై అయింది, ఇంటూ 4తో మల్టిప్లై అయింది. అలాగే 9 × 4తో మల్టిప్లై అయిపోతే మన ఆన్సర్ వచ్చేసినట్టే. 9 × 4 ఎంత, 36 టైమ్స్. ఓకే, అంటే ఇచ్చిన మనీ 10 టైమ్స్ అవ్వాలంటే 36 ఇయర్స్ పట్టుద్ది అని అర్థం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఎలా అర్థం చేసుకోవాలి. ఏ certain sum becomes 4 times, n టైమ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. 4 times ఇలా టైమ్స్ అని ఇచ్చింది, మన వాల్యూ n అయింది, ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి n1 ఇన్ 12 years టైం ఇచ్చాడు, ఇది t1 అయింది. ఓకే, ఏ certain sum becomes 4 times ఇన్ 12 years. ఓకే, ఇది n1 అయింది, ఇది t1 అయింది. ఇప్పుడు అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఎక్కడ క్వశ్చన్ కంటిన్యూ చేస్తాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఇయర్స్ అంటే ఏంటిది, టైం కదా. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఇట్ సెల్ఫ్ 10 times అంటే 10 times ఇట్ సెల్ఫ్ అయ్యిద్ది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల్లో మనీ 10 రెట్లు అయ్యిద్ది అని అడుగుతున్నాడు. అంటే ఇదేంటిది n2, ఏం కనుక్కోమన్నాడు, t2 కనుక్కోమన్నాడు. n1 ఏమో 4, t1 ఏమో 12, t2 మనకు తెలియదు, n2 ఏమో 10. సో మనం లెక్క చేద్దాం, ఫార్ములా తెలుసు కదా. చూద్దాం, ఫార్ములా ఏంటిది, n1 - 1/t1 ఈక్వల్ టు n2 - 1/t2. n1 ఎంత 4 - 1 అంటే 3, t1 ఎంత ఇచ్చాడు 12, n2 10 ఇచ్చాడు, 10 - 1 అంటే ఎంత 9/t2. ఇప్పుడు ఇలా సింపుల్ టార్గెట్ మనకి 3 12 అయింది, అంటే దేంతో మల్టిప్లై చేశాడు, 4తో మల్టిప్లై చేశాడు. 9 కూడా ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే t2 వచ్చేస్తుంది, ఇంటూ 4 ఈక్వల్ టు 36. లేదు నేను ట్రెడిషనల్ మెథడ్లో చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే, లేదా ఇట్లయినా చూడొచ్చు. 3 × 3 9 అయింది, 12కి ఎంత ఇంటూ చేస్తే 12కి ఇంటూ చేస్తే ఎంత వచ్చిందో అదే మన ఆన్సర్. సో అలా ఏం చేయొచ్చు. లేదు నేను ట్రెడిషనల్ మెథడ్లో చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తాయి. సో ఇది ఒక మోడల్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతే ఇచ్చి ఈసారి రేట్ అడుగుతాడు. రేట్ అంటే ఎలా, n - 1/r1 ఈక్వల్ టు n2 - 1/r2. దీనికి కూడా సేమ్ కాన్సెప్ట్, ఇంత మనం అలా చూసాము, ఇప్పుడు అంతే. క్వశ్చన్ చూద్దాం. ఇన్ సెర్టైన్ టైమ్ ఏ సమ్ బికమ్స్ 5 times. ఇన్ సెర్టైన్ టైమ్ ఏ సమ్ బికమ్స్ 5 times. టైమ్స్ అని ఇచ్చాడు, దేని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనం, n. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 6%, అంటే ఆర్ కూడా ఇచ్చేసాడు, n1 ఇచ్చాడు, r1 ఇచ్చాడు. ఓకే, ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు రేట్ అడుగుతున్నాడు, ఈ r2 అడుగుతున్నాడు.
ద సమ్ బికమ్స్ 80 టైమ్స్ అని అడుగుతున్నాడు. అంటే మనకేమేమి తెలుసు ఇక్కడ, ఈ 5 టైమ్స్ అంటే n అని తెలుసు, 6 అంటే r1 అని తెలుసు. వాడు ఏం అడిగాడు మనల్ని, రేట్ అడిగాడు, టైం అడిగాడు, రేట్ అడిగాడు. సో n2 ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎంత, ఫస్ట్ ఎంత ఇచ్చాడు, టైము 5 మైనస్ రేట్ ఎంత ఇచ్చాడు 6 ఈక్వల్ టు n2 ఎంత ఇచ్చాడు 8 మైనస్ 1 బై రేట్ 2 చేద్దాం. 5 మైనస్ 1 ఎంత 4 బై 6 ఈక్వల్ టు 7 బై r2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 42 బై 4 అంతే కదా, 42 బై 4 4 ఎక్కడ చూద్దాం, 4 పదులు 40, ఇంకెంత ఉంది 2 మిగిలింది 0.5. ఇది డైరెక్ట్గా చేయాలంటే డైరెక్ట్గా ఇట్లా వచ్చేసింది. సో దీన్ని నార్మల్ మెథడ్లో చేద్దాం. 4 42 4 ఒకటిలో 4 లేదా డైరెక్ట్గా 4 పదులు 40, ఎంత మిగిలింది 2 మిగిలింది. 2 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. ఓకే, పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం. 4 5లో 20, 10.5 మన రేట్, 10.5 మన రేట్. సో ఇది ఈ మోడల్ కూడా అడుగుతాడు. ఇప్పుడు చెప్పిన ఈ 2 మోడల్స్ చాలా ఎక్కువ సార్లు అడిగాడు. సో ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. మనం మొదలెడదాం. ఇంకా ఇఫ్, ఇది ఇంకో మోడల్. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ n టైమ్స్, ఇక్కడ కూడా టైమ్సే, n టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఒకవేళ ప్రిన్సిపల్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ని టైమ్స్ పెరిగింది అని ఇస్తాడు. అప్పుడు ఫార్ములా ఏందయ్యా అంటే SI ఈక్వల్ టు P ఇంటూ ఎన్. ఓకే, SI ఈక్వల్ టు P ఇంటూ ఎన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, R ఇంటూ T లేదా N ఇంటూ 100 అయినా రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఎట్లా వచ్చింది అంటే, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ కనుక్కోమన్నాడు, ఇంట్రెస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ SI ఈజ్ డబుల్డ్ అంటే ఏంటిది 2 టైమ్స్ అని అర్థం. డబుల్డ్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్ 2 ఇయర్స్. ఫైండ్ ద రేట్ అని ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏందయ్యా అంటే, మనం ఏం కనుక్కోవాలి, రేట్ కనుక్కోవాలన్నా ఏది కనుక్కోవాలన్నా సింపుల్ ఫామ్లో మనకేం తెచ్చుకున్నాం, P ఇంటూ ఎన్. ఇక్కడ P, ఇప్పుడు ఎన్ అంటే ఏంటిది టైమ్స్, ఎన్నిసార్లు టైమ్స్ అని ఇస్తాడో అది ఎన్ అయిపోద్ది కదా. సో ఎక్కడ ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్డ్ అని ఇచ్చాడు. డబుల్డ్ అంటే ఏంటి 2 టైమ్స్, కాబట్టి ఎన్ వాల్యూ 2 టైమ్స్. దాని తర్వాత ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఫండ్ ఇచ్చాడు అండ్ ద ప్రిన్సిపల్ ఇన్ 5 ఇయర్స్ అన్నాడు. ఇన్ 5 ఇయర్స్ కాబట్టి ఏం వేసుకుంటాం, ప్రిన్సిపల్ ఇన్ 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ 5 తీసుకుంటాం. అప్పుడేమైంది, మనం తెలుసుకున్న ఫార్ములా P ఇంటూ ఎన్. 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10% మన ఆన్సర్. సో ఈ లెక్క ఇలా చేస్తే ఇదొక మెథడ్, కానీ ఇది ట్రెడిషనల్ మెథడ్, ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో ఆన్సర్స్ కూడా చాలా రాంగ్ వస్తున్నాయి. కాబట్టి ఇంకో ఫార్ములా డెరైవ్ చేశారు. ఏందయ్యా అంటే RT ఈక్వల్ టు ఎన్ ఇంటూ 100. ఇది మన బేసిక్ ఫార్ములా. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఫార్ములా, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ బికేమ్స్ n టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ దెన్ ఫార్ములా ఈక్వల్ టు RT ఈక్వల్ టు n ఇంటూ 100. ఇప్పుడు ఆ లెక్క మనం చేసిన లెక్క చేద్దాం. ఫైండ్ ద రేట్ ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డబుల్డ్ అంటే ఏంటిది 2 టైమ్స్. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డబుల్డ్ ఎట్ 5 ఇయర్స్. ఇది కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, రేట్ కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడు, టీ ఇచ్చాడు. ఎంత 5 ఇయర్స్, 2 టైమ్స్ అన్నాడు. 2 టైమ్స్ అంటే ఎంత, ఎన్ వాల్యూ 2 ఇయర్స్. ఇప్పుడు చూద్దాం
ఏమి ఇచ్చాడు మనకి? మనం కనుక్కోవాల్సింది రేట్. సో ఇంటూ టీ ఇచ్చాడు. టీ ఎంత? 5 ఇయర్స్. ఎన్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఎన్ ఎంత? 2 టైమ్స్ డబుల్డ్ కాబట్టి ఇంటూ 100 ఇది రాసుకున్నాం. కొట్టేద్దాం. 5 100 ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. 2 ఇంటూ 20 40 అంటే ఆర్ ఈక్వల్ టు 40% అని అర్థం. ఈ లెక్కలను మనం కంప్లీట్గా చేసుకోవాలి. కంప్లీట్గా చేస్తే మన సెట్ అవుద్ది. ఓకే, ఇది ఈరోజుకి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే దెన్ బాయ్.